చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్ప మండలంలోని చింతలగుంట అనేటువంటి గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ యాప చెట్టుకు గడిచిన వారం రోజులుగా కూడా పాల రూపంలో ద్రావంగా కారుతున్నటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తులంతా కూడా ఇదొక అద్భుతం, అమ్మవారు ఈ రకంగా మమ్మల్ని కనుగరించారంటూ కూడా పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ మనం చూడొచ్చు వేప చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఇది. అయితే ఈ వారం రోజులు కూడా పోయిన ఆదివారం నుంచి కూడా వరుసగా ఆ చెట్టు మొదటిన ఈ యొక్క పాల రూపంలో కారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూసినటువంటి జనాలంతా కూడా ఆ నోట ఈ నోట తెలియడంతో చుట్టుపక్కల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వేప చెట్టుని చూసేందుకు కూడా వచ్చి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు లేదా పాల రూపంలోనే చాలా స్పష్టంగా మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదొక రకమైనటువంటి డిఫరెంట్ స్మెల్తో కూడుకున్నటువంటి విధంగా కూడా ఆ యొక్క పాల దార రూపంలో కారుతున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ బురుగులాగా కారుతున్నటువంటిది లోపల నుంచి వస్తున్నది. అయితే సహజంగా కొంతమంది చెప్పేది ఏదైనా ఒక కొమ్మ నరికినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఏదైనా ఒక ద్రవం రూపంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా కూడా పాల రూపంలోనే ఈ రకంగా వస్తుందంటే ఇది ఖచ్చితంగా అమ్మవారి ఇదే లేక ఇది ఒక దైవ భావన అంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇదంతా కూడా ఇక్కడే కానీ ఇక్కడ ఒక ఏదైనా కత్తి కాటులో లేకపోతే ఇతర ఏది కూడా గాయాలు ఎక్కడ లేదు. అయితే ఇలాంటి చోటు నుంచి ఆ పాలు దార కారదు అన్నది మాత్రం వీళ్ళు ఒక దైవ చింతనగా కూడా భావిస్తూ నిజంగానే ఇది ఒక దైవ భక్తి, ఒక దైవం అనుగ్రహం అంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చెట్టుకు అనేక మంది కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రామం చింతలగుంటకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా ఈ చెట్టు వద్ద ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ఎప్పటి నుంచి కాస్తుంది, ఎలా అనిపిస్తుందమ్మా మీకు చూస్తుంది? ఇది ఆదివారం నుంచి కాస్తుంది. అది పాలనాగే ఉంది. మేమన్నా జిడ్డు ఏమన్నా ఒక రోజు 2 రోజులు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది అనుకున్నాము. కానీ అది ఆగనే లేదు. నిన్న నుంచి ఎక్కువ అవుతుంది. అంటే స్మెల్ కూడా అదొక స్మెల్ కూడా వస్తుంది. అది అమ్మవారు అనేసి మేము అనుకుంటున్నాం. అంటే మామూలుగా సాధారణంగా వింటూ ఉంటాం ఈ రకంగా చెట్లు పారుతున్నాయని అనేక చోట్ల మీరు కూడా విని ఉంటారు గతంలో. అయితే చాలా మంది కూడా కొంత నమ్మరు. అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మేము నమ్ముతా ఉన్నాం. అమ్మవారే 8 రోజులుగా 9 రోజులుగా నుంచి ఇలాగే వస్తూ ఉంది. నిన్న నుంచి ఎక్కువైంది. అది పూజ చేస్తూ ఉన్నారు కానీ నిలవటం లేదు. అది ఎందువల్ల అనేసి మేము కూడా ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా పిలుపుకొని వచ్చి ఏదైనా పూజలు చేద్దాం అనుకుని ఉన్నాం గ్రామస్తులు. మీరు చెప్పండి మా, అంటే ఎలా ఉంది? భయం వేస్తుంది? ఎలా ఉంది మీరు చెప్పండి కదా, ఎలా ఉంది? భయం లేదు భయం లేదు స్వామి అనుకున్నాం. వారం రోజులు ఉంటుంది కదా. మనం ఫస్ట్ ఏంటంటే ఒక యాత్రలో వచ్చి భజన కూడా వస్తుంది. అది ఒక విధంగా వచ్చి గట్టిగా వస్తుంది. అది లేదు కదా, అంటే బంకలాగా వస్తుంది. మామూలుగా కొన్ని చెట్లు బంక మనకు వస్తుంది. ఆ మరి లేదు బంకలే కాబట్టి మనకు. నువ్వు వ్యవసాయం చేస్తుంటే నీకు చిన్న ఏళ్ళుగా నాకు అనుభవం ఉంటుంది. మామూలుగా ఈ రకంగా ఎప్పుడు వేప చెట్టుకు రాదు. వేప చెట్టు కంటే మనలో మనకు ఇది గట్టిగా వస్తుంది అనమాట. అదే బంకలాగా వస్తుంది, ఎర్రగా ఉంటుంది. బంక మనకు వస్తుంది. ఈ మరి రాదు. దాని గురించి మేము అమ్మవారికి చూస్తున్నాం. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక దైవ సంకల్పం అంటూ మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అది స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, అంటే ఎలా చూడాలంటారు ఈ యొక్క జరుగుతున్నటువంటి మీరు 10 మంది చెప్తారు కొత్తగా వస్తున్నారు కాబట్టి 10 మంది చేస్తే సహకరిస్తే ఏమైనా గుడి పెట్టుకున్నా అనేసి చెప్తాను. అంటే ఇది దైవ భావన ఒక అనుగ్రహం అంటూ భావిస్తారా? అవును సార్. అంతేనా? అవును. ఇంకేం మీరు వేరే కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇది నిజంగానే ఒక దైవ లీల అంటూ గ్రామస్తులు మాత్రం పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేక జరిగినటువంటి పరిస్థితి ఉంది. జన విజ్ఞాన వేదిక లాంటి వారు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీరు చెప్తున్నది గడిచిన వారం రోజులుగా ఎక్కడే కానీ చిన్నపాటి గ్యాప్ లేకుండా ఈ 7 రోజుల పాటు కంటిన్యూగా వస్తూనే ఉంది. మొదట ఒక రకంగా ఉండింది, ఇప్పుడు ఒక రకంగా మారుతుందంటూ కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మనకు చెప్పిన మీరుకు అనుమానం ఉంటే మీరే ఒకసారి చూడండి. గతంలో చూసినటువంటి వేరు, ఈ రోజు ఉన్నటువంటి విధానం వేరు అనేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి వీళ్ళు చెప్తున్నటువంటి విధానం మాట ఏమిటంటే, నిన్న చెట్టు చూడడానికి గడిచిన 2 రోజుల క్రితం ఇలాగుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఇది ఉబ్బింది, మనం చూడొచ్చు. అయితే ఈ సైజు ఇక్కడ ఉబ్బినటువంటి పరిస్థితి మాత్రం కెమెరాలో మీకు అంత స్పష్టంగా అనిపించకపోవచ్చు, కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తుంటే మాత్రం
ఆ ఉబ్బినటువంటి విధానం బాగా స్పష్టంగా కనబడుతుంది. వీరంతా కూడా అదే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఈ రకంగా ద్రవం రూపంలో పాల రూపంలో కారుతుంది. అయితే నిన్నటి నుంచి మాత్రం కొంత మార్పులు ఉంది అన్నది ప్రధానంగా వీళ్ళు నమ్ముతున్నటువంటి మాట, వాళ్ళు తెలియజేస్తున్నటువంటి మాట. అయితే దీన్ని సైన్స్ పరంగా ఒక రకంగా తీసుకున్నప్పటికీ మాత్రం వీళ్ళు మాత్రం గ్రామస్తులు మాత్రం ఇది ఖచ్చితంగా అమ్మవారి కృప అంటూ వీళ్ళతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆ బుడగలు ఏదైతే కారుతున్నటువంటి ద్రవం నుంచి కూడా ఒక చిన్నపాటి సౌండ్ కూడా ఒక్కసారి మీకు వినబడే అవకాశం ఉంటే ఒకసారి మీకు పెడతాను, చూడొచ్చు. ఒక నీళ్లు ప్రవహిస్తున్నటువంటి సౌండ్, లేకపోతే ఆ బుడగలు బయట వచ్చిన తర్వాత ఆ బుడగలు పగులుతుంటాయి, ఆ సౌండ్ కూడా ఉండొచ్చు. అయితే ఇది కొంత లోపల వస్తున్నటువంటి సౌండ్ మాత్రం కొంత వింతగానే ఉందని చెప్పాలి. అయితే ఈ వింత పోగడం మాత్రం గ్రామస్తులు కొంత భయానికి గురి చేసినప్పటికీ వాళ్ళు ఇది దైవంగా భావిస్తున్నారు. మేము భయపడడం లేదు, ఇదో మా ఊరికి అమ్మవారు కనుకరించారనేసి మేము భావిస్తున్నాం. మేము వీలైతే ఇక్కడ పూజల పునస్కారాలు కూడా నిర్వహించుకుంటామంటూ కూడా గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చింతలగుంట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.